మీ ద్వారా అడ్రస్ అయ్యేది చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు గంజాయి తాగుతున్న ప్లేస్ మీరు గుర్తించారనుకోండి, ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మనకి డ్రగ్స్ కూడా ఉంది వీటిలో. కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ అంటే మీరు మాట్లాడితే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. మీకు ఎంప్లాయిన్ ఇవ్వండి, సమస్య ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అని చెప్పండి. మీరు మీతో మాట్లాడడానికి విల్లింగ్ ఉంటే లెట్ దెమ్ కమ్. పిల్లలు యూత్ని మోటివేట్ చేయాలంటే మీడియా లేదా చైల్డ్ లైన్కి 1098 కూడా మీరు కింద చెప్పొచ్చు. ఆ కాల్స్ మేము టేకప్ చేస్తాం. సమస్య ఏదైనా పరిష్కరించాలంటే ఒక పీరియాడికల్గా ఒక క్రమబద్ధంగా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం దేని గురించి అంటే మన గంగిరెద్దుల కాలనీలో ఉన్నటువంటి భిక్షాటంలో ఉన్నటువంటి కుటుంబాల గురించి. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను విజిట్ చేసినప్పుడు కమిషన్ నుంచి ఒక 3 విజిట్స్ ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్న పరిస్థితి, దయానీయ పరిస్థితి చూసినప్పుడు పిల్లలకి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా లేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేదు, ఆధార్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేదు. ఆ పిల్లలు స్కూల్ వెళ్ళడానికి హెజిటేట్ అవుతున్నారు. వెళ్ళిన పిల్లలు కూడా అక్కడ స్కూల్లో మిగతా పిల్లలతో కలిసి ఉండలేని పరిస్థితి ఉంది. వాళ్ళు రెగ్యులర్గా డైలీ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, స్నానం చేయకపోవడం, దానివల్ల మిగతా ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఆ పిల్లలతో సమానంగా వీళ్ళు ఆడుకోలేక వాళ్ళతో కలిసి ఉండలేని పరిస్థితులన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఆ గ్రామాన్ని, ముఖ్యంగా గంగిరెద్దుల కాలనీ మార్చాలి అన్నటువంటి ఆలోచనకి మన డిస్టిక్ నుంచి డిస్టిక్ కలెక్టర్ గారు కావచ్చు, DWO గారు కావచ్చు, మొత్తం యంత్రాంగం, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ టీం అంతా కూడా ఉండి మనకి ఈ ప్లాన్లో అంతా తోడుగా ఉన్నారు. సో దీంట్లో ఒక ప్రాపర్ ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. మొదటగా సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేయడం. సో ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడంలో బర్త్ సర్టిఫికేట్స్ కావాలి అంటే అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, గంగిరెద్దుల కాలనీలో ఆ క్యాస్ట్కి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఒక సిచ్యువేషన్ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. ఆ డేటాని తీసుకొని అంగన్వాడీలో ఉన్న పిల్లలు, ఇన్స్టిట్యూషన్ లైక్ స్కూల్స్లో ఉన్న పిల్లలే కాకుండా, ఈ రెండు కాకుండా అసలు స్కూల్కి వెళ్ళని పిల్లలు, దానిలో మనం డ్రాప్అవుట్ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా నెవర్ ఎన్రోల్డ్ పిల్లలు కూడా మనము కొంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలామంది, మీకు తెలుసు, వీళ్ళంతా సంచార జాతుల వాళ్ళు వేరే వేరే జిల్లాలకు వెళ్ళి ఉండి రాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అప్ అనేది డిస్టిక్ నుంచి మన యంత్రాంగం, అలాగే గ్రామంలో ఉన్న అంగన్వాడీ టీచర్, ఈవెన్ సర్పంచ్తో సహా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వాళ్ళ కృషి వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళకి ఆధార్ ఇప్పించడానికి వాళ్ళకి అందరికీ కూడాను రెగ్యులర్గా ఏవైతే కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అవసరం ఉందో, ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ కూడా సులభతరం చేయడానికి ఈరోజు DWO గారి డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది కమిషన్ నుంచి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి అంటే ప్రాపర్ రోడ్ కావాలి వాళ్ళకి. సో ఇవన్నీ కూడా అక్కడ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ రోజు రావడం ఏంటంటే లాస్ట్ డే ఈరోజు స్కూల్. సో ఈ రోజు తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఈ 50 days టైం వాళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు అక్కడ ఉన్న టీచర్స్తో మాట్లాడినప్పుడు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, మాట్లాడినప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు బెగ్గింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంట్లో టైం, స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు ఒక ఇన్స్టిట్యూషన్లో అని చెప్పినప్పుడు ఈ 50 రోజులకి ఏదైనా ప్లాన్ చేద్దామని మన డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్తో అంతా మాట్లాడినప్పుడు ఒక లర్నింగ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుందన్న సలహా వచ్చినప్పుడు నేను సంకల్ప్ ఫౌండేషన్ని అప్రోచ్ చేయడం అనేది జరిగింది. సో వారు త్వరగా ముందుకు వచ్చి డెఫినెట్గా మా సహాయం మేము మీకు అందిస్తాము అక్కడ గ్రామానికి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే లర్నింగ్ స్పేస్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాడ్యూల్స్ కూడా టీచర్స్ కొన్ని గైడ్ చేశారు. వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కావచ్చు, సైన్స్. సో పిల్లలకి ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో వాటిని ఫోకస్ చేసుకుంటూ, అండ్ ఎస్పెషల్లీ హైజీన్ రిలేటెడ్లో, హెల్త్ అండ్ హైజీన్ రిలేటెడ్లో కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి అనే విషయాలు కూడా అక్కడ క్లాసెస్ తీసుకోవడం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 50 రోజుల ప్రోగ్రామ్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది మనకు అక్కడే సెంటర్ని కూడా చూడడం జరిగింది. కొంతమంది పిల్లలు ఏంటంటే అడల్ట్స్ అండ్ గర్ల్స్ మేము ట్రైనింగ్ తీసుకుంటాము అని ఇంట్రెస్ట్ చూపించారు. సో దానికి కూడా ఫర్దర్గా ఒక ఇన్స్ట్రక్టర్ని తీసుకోవడం జరిగింది. ఈ 50 days అక్కడ చెప్పడానికి టీచర్స్ని కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఈ పిల్లలందరికీ కూడా ఈ 50 days వరకు వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళు వల్నరబుల్, చైల్డ్ మ్యారేజెస్కి వల్నరబుల్ అవుతారు, సెక్షువల్ అబ్యూజ్
కి వల్నరబుల్ అవుతారు, మిగతా ఎడిక్షన్స్కి కూడా వల్నరబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టి ఆ పిల్లల భవిష్యత్తుకి ఫ్యూచర్ కనెక్టివిటీ తీసుకొచ్చే విధంగా ఇందాక DWO గారు చెప్పారు ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి మాత్రమే 10th పాస్ అయింది అనేసి. సో మిగతా పిల్లలందరినీ కూడా అదే విధంగా తీసుకెళ్ళడానికి ఒక అనాలిసిస్ చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. దీంట్లో 6 మెంబర్స్ ఆర్ఫన్ చిల్డ్రన్ని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళకి మిషన్ వాత్సల్య నుంచి కూడా ఫర్దర్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లాగా ప్రతి ఒక్క ఇండివిజువల్ చైల్డ్ ఫోకస్డ్గా వాళ్ళ హెల్త్ కావచ్చు, వాళ్ళ ప్రొటెక్షన్ కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే దిశగా కొంతమంది పిల్లలు ముందుకు వచ్చి మేము అంటే ఏమవుతాము అన్నది వాళ్ళు ఈరోజు ఎక్స్ప్రెస్ చేశారు. సో అవి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి అనేది కూడా చేయడం జరిగింది. ఈవెన్ నెయిల్స్ కూడా కట్ చేసుకోలేని సిచ్యువేషన్ సార్ ఇందాక చెప్పారు కదా, నెయిల్స్ కూడా వాళ్ళు కట్ చేసుకోలేదు. సో దానివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు అక్కడ పొద్దున్నుండి మధ్యాహ్నం వరకు కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. హెయిర్ కటింగ్ చేసుకోవట్లేదు. సో ఒక సార్ చెప్పినట్టు కూర్చోబెట్టి ఈరోజు ఎంతమందికి 11 మందికి హెయిర్ కటింగ్ కూడా చేయించడం జరిగింది. సో అది చాలా హ్యాపీ ఉంది, ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అక్కడ వెళ్ళినప్పుడు ఆ పిల్లలతో కలిసినప్పుడు కూడా వాళ్ళు రిసీవింగ్ కావచ్చు, మమ్మల్ని అందరినీ అంటే చేసే వర్క్లో ఒక తృప్తి అనేది వచ్చిందని నేను సగర్వంగా మీకు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ.